మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన సాయి ధరమ్ తేజ్ ముందుగా వైవిఎస్ చౌదరి డైరెక్షన్లో రే అనే సినిమా చేశారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ 2013వ సంవత్సరంలో పూర్తయినా సరే ఆర్థిక ఇబ్బందులతో సినిమా 2017 వరకు విడుదల కాలేదు. ఆయన మొదటి సినిమాగా పిల్లా నువ్వులేని జీవితం సినిమా విడుదలైంది. అలా ఆ మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్న సాయి ధరమ్ తేజ్ తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీం వంటి సినిమాలతో మంచి హీరోగా నిలబడ్డాడు. తర్వాత తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటెలిజెంట్, తేజ్, ఐ లవ్ యూ ఇలా వరుస డిజాస్టర్ ఫలితాలు అందుకున్న చిత్రలహరి సినిమాతో మళ్ళీ హిట్ అందుకున్నాడు. తర్వాత ప్రతిరోజు పండగే సినిమాతో పర్వాలేదనిపించుకున్న సోలో బతికే సో బెటర్, రిపబ్లిక్ సినిమాలతో ఇబ్బంది పడ్డాడు. అయితే రిపబ్లిక్ సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందే రోడ్డు ప్రమాదానికి గురైన సాయి ధరమ్ తేజ్ ఒక రకంగా చాలా కాలం పాటు చావు అంచుల దాకా వెళ్ళి వచ్చాడని చెప్పాలి. ఆయన మళ్ళీ కోలుకుంటాడా లేదా అనే విషయం మీద అందరిలోనూ ఉన్న అనుమానాలను దూరం చేస్తూ ఎట్టకేలకు ఆయన కోలుకొని ముందుకు వచ్చాడు. తేజ్ 1986 అక్టోబర్ 15న తెలుగు సినీ నటుడు, రాజకీయ నాయకుడు చిరంజీవి చెల్లెలు విజయదుర్గకు సాయి ధరమ్ తేజ్గా జన్మించాడు. ప్రస్తుతం ఆయన శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో BVSN ప్రసాద్ నిర్మాతగా రూపొందుతున్న ఒక సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వినోదాయ సిత్తంను బ్రోగా తెలుగులో రీమేక్ చేశాడు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబుకు ముద్దుల అల్లుడిగా రే అనే సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. కానీ ఆ సినిమా ఆర్థిక ఇబ్బందుల్లో పడటంతో పిల్ల నువ్వులేని జీవితంతో హిట్ అందుకున్నాడు. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీం లాంటి సినిమాలతో వరుస సక్సెస్లో దూసుకెళ్లాడు. అయితే మధ్యలో వరుసగా సినిమాలు ఫ్లాప్ కావడంతో సక్సెస్ జోరు తగ్గింది. తిక్క, విన్నర్, నక్షత్రం సినిమా ఘోర పరాజయాన్ని పొందటంతో కెరీర్ గ్రాఫ్కు బ్రేక్ పడింది. జవాన్, ఇంటెలిజెంట్, తేజ్, ఐ లవ్ యూ సినిమాలు ఆశించినంతగా వర్కౌట్ కాలేదు. కానీ చిత్రలహరితో సక్సెస్ బాటపట్టాడు. ప్రతిరోజు పండగే, సోలో బ్రతికే సో బెటర్, రిపబ్లిక్, విరూపాక్షతో భారీ విజయాలు అందుకున్నాడు. విరూపాక్ష చిత్రం 100 కోట్ల క్లబ్లో చేరింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్తో కలిసి నటించిన బ్రో చిత్రం బ్లాక్ బస్టర్ ఫలితాన్ని అందించింది. కెరీర్ పరంగా ఒడిదుడుకులతో సాగుతున్న సాయి ధరమ్ తేజ్ ఊహించని విధంగా యాక్సిడెంట్కు గురి కావటం మెగా ఫ్యామిలీని, అభిమానులను ఆందోళనకు గురిచేసింది. కోమాలోకి వెళ్లిన ఆయన జీవన్ మరణ సమస్య నుంచి బయటపడ్డారు. యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత విరూపాక్ష, బ్రో సినిమాలతో భారీ విజయాలు అందుకోవడమే కాకుండా వ్యక్తిగత, ప్రొఫెషనల్ లైఫ్ను గాడిలో పెట్టుకున్నాడు. ఇక ఇటీవల సాయి ధరమ్ తేజ్ నుంచి సాయి దుర్గా తేజ్గా పేరు మార్చుకున్న ఆయనకు వాహనాలు, బైక్స్ అంటే చాలా ఇష్టం. ఆయన వోల్వో XC90, టయోటా ఫార్చునర్, BMW M3 వాహనాలు ఆయన వద్ద ఉన్నాయి. యాక్సిడెంట్ తర్వాత బైక్స్కు దూరంగా ఉంటున్నాడు. దాదాపు బైక్స్ అన్నీ అమ్మేసినట్టు తెలిసింది. జాతీయ మీడియా వెల్లడించిన సమాచారం ప్రకారం సాయి ధరమ్ తేజ్ నికర ఆస్తుల విలువ సుమారుగా 100 నుంచి 150 కోట్ల మధ్య ఉంటుంది. ఆయన ప్రతి సినిమాకు 8 నుంచి 10 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటారనేది సమాచారం. ఆయన హనుమాన్ నిర్మాత రూపొందించే భారీ బడ్జెట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మెగా హీరో సాయి దుర్గా తేజ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న సంబరాల ఏటిగట్టు సినిమాకు సంబంధించి తాజాగా మేకర్స్ గ్లిమ్స్ వీడియోను విడుదల చేశారు. తేజ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ గ్లిమ్స్ ఫుల్ మాస్ అండ్ యాక్షన్ డ్రామాగా ఆకట్టుకుంటోంది.
అసుర సంధ్యవేళ మొదలైంది, రాక్షసుల ఆగమనం అంటూ తేజ్ చెప్పే పవర్ఫుల్ డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. అణచివేతకు గురవుతున్న ప్రజల కోసం హీరో చేసే పోరాటమే ఈ కథని గ్లింప్స్ చూస్తుంటే అర్థమవుతోంది. రోహిత్ కేపీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన తేజ్ పోస్టర్లు ఆకట్టుకోగా గ్లింప్స్ తో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. హీరో కత్తిపట్టడం, బ్యాక్గ్రౌండ్ స్కోర్, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. యాక్సిడెంట్ తర్వాత వేగంగా కోలుకొని విరూపాక్షతో కెరీర్లో బ్లాక్ బస్టర్ కొట్టిన మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్కి ఆ తర్వాత కాలం పెద్దగా కలిసి రాలేదు. మేనమామ పవన్ కళ్యాణ్తో కలిసి తీసిన బ్రో సినిమా పూర్తిగా నిరాశపరచగా, సంపత్ నంది దర్శకత్వంలో గాంజా శంకర్ అనే సినిమా కొద్ది రోజులకే ఆగిపోయింది. టైటిల్లో గాంజా అనే పేరు వాడటంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేయటం అప్పట్లో సంచలనం రేపింది. ఆ తర్వాత హనుమాన్తో బ్లాక్ బస్టర్ అందుకున్న నిర్మాత నిరంజన్ రెడ్డి నిర్మాణంలో కేపీ రోహిత్ దర్శకత్వంలో సంబరాల ఏటిగట్టు సినిమాని ప్రకటించారు. ఈ మూవీలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా నటిస్తుండగా జగపతి బాబు, సాయి కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్ని సక్రమంగా జరిగితే మొన్న దసరాకే ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. అయితే బడ్జెట్ సమస్యలతో సినిమా ఆగిపోయిందంటూ పుకార్లు రాగా తేజ్ 8 ప్యాక్తో ఉన్న పోస్టర్ రిలీజ్ చేసి మేకర్స్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. సంబరాల ఏటిగట్టు క్రూషియల్ పవర్ ప్యాక్డ్ షెడ్యూల్ సెప్టెంబర్ నుంచి మొదలయ్యింది అంటూ అప్డేట్ ఇవ్వడంతో మెగా ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకు అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నారు. దీనిపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండగా గ్లింప్స్తో అవి మరింత పెరిగాయి. మాస్ లుక్లో సాయి తేజ్, ఆయన డైలాగ్ డెలివరీ, యాక్షన్ సన్నివేశాల హైపర్ ఎనర్జీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణని ఇస్తున్నాయి. గ్లింప్స్ వీడియో ద్వారా సాయి తేజ్ మరో కెరీర్ హిట్ కొట్టబోతున్నాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ చూడ్డానికి చాలా సైలెంట్గా కనిపిస్తాడు, కానీ లోపల మాత్రం మనోడు చాలా ముదురు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఈయనపై ఎన్నో రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడంటే కాస్త తగ్గాయి, కానీ ఒకప్పుడు మాత్రం మెగా మేనల్లుడు కేర్ ఆఫ్ కాంట్రవర్సీగా ఉండేవాడు. ముఖ్యంగా హీరోయిన్లతో ఈయనకు ఎఫ్ఐఆర్స్ గురించి చాలా వార్తలే వచ్చాయి. తన తొలి సినిమా హీరోయిన్ రెజీనాతో సాయి ధరమ్ తేజ్కు సంథింగ్ అంటూ చాలా రోజులు న్యూస్ బాగానే వినిపించింది. అయితే దీనిపై ఇద్దరు ఎప్పుడూ ఓపెన్ కాలేదు. పిల్లా నువ్వు లేని జీవితం తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలో కూడా కలిసి నటించారు ఈ జోడి. ఈ 2 సినిమాలు మంచి విజయం సాధించడమే కాకుండా ఇందులో వాళ్ళ కెమిస్ట్రీ కూడా అదిరిపోయింది. దాంతో సాయి, రెజీనా మధ్య ఏదో ఉందనే వార్తలు గుప్పమన్నాయి. ఇదిలా ఉంటే ఇన్ని రోజులు ఈ రిలేషన్ గురించి ఓపెన్ అయ్యాడు సాయి ధరమ్ తేజ్. ముఖ్యంగా తనకు రెజీనాతో ఉన్నది కేవలం స్నేహం మాత్రమేని, అందులో ఎలాంటి దురుద్దేశాలు లేవని క్లారిటీ ఇచ్చాడు ఈయన. తన తొలి సినిమా హీరోయిన్ కాబట్టి ఆ గౌరవం ఎప్పటికీ అలాగే ఉంటుందని, అందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదంటున్నాడు ఈయన. దానికి తోడు తన కారణంగా మరో హీరోయిన్ కెరీర్ నాశనం అవుతుందనే కారణంతోనే ఇద్దరం దూరంగా ఉన్నామని, ఇప్పటికీ ఎప్పటికీ తను నా బెస్ట్ ఫ్రెండ్ అంటున్నాడు మెగా మేనల్లుడు. చిత్రలహరి సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఈ విషయం గురించి ఓపెన్ అయ్యాడు సాయి. రెజీనా గురించి ఓపెన్ అయినా తిక్క బ్యూటీ లెరిస్సా బోనసీతో ఎఫ్ఐఆర్ గురించి మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు సాయి ధరమ్ తేజ్.